నమస్తే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్. సినిమా బిజినెస్ అనేది ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు. కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి. ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. నేను ఆ రోజు నేను చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్ మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి. కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్ మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి. ఆ 10 మందికి, ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు. కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ను, వాళ్ళ అసిస్టెంటు, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి. సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5, ఒక 10 మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో ఒక చిన్న ప్లేస్లో నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఒక డిఓపి రమ్మంటే డిఓపి అంటాడు నాకు 4 అసిస్టెంట్లు కావాలంటాడు. సో ఇలా అంటే యూ టాక్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిర్మాతలకు చాలా భారం అయిపోతుంది. అండ్ ఆల్సో సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ బిజినెస్ కానీ 30% హైక్ కానీ వీటి గురించి నేను యాజ్ అ పర్సనల్గా నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ మై పాయింట్ ఈజ్, నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట. నాకంటూ నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది? ఇవన్నీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అ స్మాల్ ప్రొడ్యూసర్స్గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్, ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ 50 lakhs అండి. నా కథ నేను 50 లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా, 2 crores అవుతుంది. సో దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు అనేది నా పాయింట్. నేను యాజ్ అ క్రియేటివ్ పర్సన్గా నేను ఈ యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఎందుకు అబైడ్ అయ్యి ఉండాలి? యూనియన్ రూల్స్ ఏంటి? నా నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది నా క్వశ్చన్. సో ఐ హోప్ దీస్ పాయింట్స్ విల్ బి అడ్రస్డ్. సో బిఫోర్ వి టాక్ అబౌట్ 30% హైక్, వీటన్నిటికంటే ముందు అసలు నిర్మాత నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. యా, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బాగుండాలనుకుంటున్నాము. మధుర గారు చెప్పినట్టు ఒక మిలియనియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షలు పట్టొచ్చు, 50 లక్షలు పట్టొచ్చు. ఒక చిన్న వ్యాపారస్తుడికి 10,000లో అయిపోవచ్చు. రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? సరే, ఓకే, చాలా లేబర్ రూల్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ లేబర్ రూల్స్ ఇంకా తెలీదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ యూఎస్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ లేబర్ రూల్స్ తెలుసు. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతనం నిర్ణయించినప్పుడు ఆ టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం. హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 years ఆఫ్ జర్నీలో ఎంతమంది స్టార్స్ చిరంజీవి గారిని రీప్లేస్ చేశారండి? బట్ టెక్నీషియన్ వేలల్లో, లక్షల్లో ఉన్నారు. వై కాంట్ వి? అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. మేమేం వాళ్ళ దగ్గర నుంచి ఏం లాక్కోవట్లేదు కదా. వాళ్ళు అన్నది
If he is really talented, worth it, they'll definitely get it. Why do they need to fight for it? అండ్ అసలే పైసలు ఇవ్వకుండా పని చేయమని అడిగితే తప్పు, కానీ ఇస్తున్న వేతనాల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్గా ఎకానమీ క్రైసిస్లో ఉందండి. ఎనీ కంట్రీ యూ టేక్, యుఎస్, లండన్, ఎనీ అదర్ కంట్రీ యూ టేక్, ఇట్స్ అన్ ఎకానమిక్ క్రైసిస్. ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ వ్యాపారం బాగుందండి? రియల్ ఎస్టేట్కి ఎవరికైనా సేల్స్ ఉన్నాయా? ఇంకా వేరే ఏ ఇండస్ట్రీలో అయినా, ఈవెన్ ఐటీ తీసుకోండి, ఎన్ని ఐటీ కంపెనీస్ బాగున్నాయి? ఐటీ కంపెనీస్లో 30%, 50% శాలరీస్ కట్ చేసినా ఇంకా వర్క్ చేస్తున్నారు. బికాస్ దెర్ ఈజ్ ఏ హోప్. మళ్ళీ నెక్స్ట్ టైం బాగుపడితే, ఇండస్ట్రీ బాగుపడితే వాళ్ళకి మళ్ళీ శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి అని. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఉన్న రేట్ల కంటే 30% తక్కువకి వర్క్ చేస్తున్నారు, తక్కువకి సేల్ చేస్తున్నారు. ఎందుకండి? పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ దానికి అనుగుణంగా వెళ్ళిపోతేనే ఆ సంస్థలు, వ్యాపారాలు, సామాజికంగా అందరూ బాగుంటారు. ఇదేదీ లేకుండా ఒక్క ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో hundreds of crores ఇన్కమ్ మేక్ చేసింది చూపించండి. విల్ షో ఆల్ ది బుక్స్. ఐఎమ్ రెడీ టు షో మై బుక్స్. 100 crores, more than 10 crores ప్రాఫిట్స్ చేసిన ప్రొడ్యూసర్ని ఒక్కరిని చూపించండి. బుక్స్ ఐటీకి చూపించే బుక్స్ అన్నీ చూపిస్తాం మేము. ప్రతి బుక్ ఐఎమ్ రెడీ టు షో. ఏ ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత టన్స్ ఆఫ్ మనీ మేక్ చేశారు, హ్యాపీగా ఉన్నారు అన్న ఒక్క ప్రొడక్షన్ హౌస్ని చూపించండి. ఎవ్రీబడి అంత చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదండి. సినిమా అంటే ఇష్టం. సినిమా లేకపోతే రోజు గడవదు. సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక అరగంట గడవదు. అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఎవ్వరూ సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఇదే పైసలు వేరే దగ్గర పెడితే భూమి రేట్లు పెరగవా? భూమి అక్కడే ఉంటుంది. ఇంకో వ్యాపారంలో పెడితే ఎక్కడ పెట్టినా పెరుగుతాయి కదా. ప్రొడ్యూసర్కి ఏది సెక్యూరిటీ? హీరో వర్క్ చేశారు కాబట్టి హీరోకి రెమ్యూనరేషన్ వెళ్ళాలి, డైరెక్టర్ వర్క్ చేశారు కాబట్టి డైరెక్టర్కి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తున్నారు కదా, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఎనీ ప్రొడ్యూసర్ యూ నేమ్ ఇట్, చిన్న పెద్ద అనేవి ఎందుకు వస్తున్నాయో తెలియదు, కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేరు. అట్లీస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ వింగ్స్ కూడా చూస్తున్న ఒక ఫర్మ్గా చెప్తున్నా, ఒక్క డిస్ట్రిబ్యూటర్, ఒక్క ఎగ్జిబిటర్ కూడా త్రూ అవుట్ ద ఇయర్ బిజినెస్ చేసి హ్యాపీగా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు లేరు. సొంత వ్యాపారాలు అమ్ముకొని, సొంత స్థలాలు అమ్ముకొని, సినిమా మీద, ఓన్లీ సినిమా మీద ఉన్న ఇష్టంతో ఇంకా ఇండస్ట్రీలో గడుపుతున్న వాళ్ళు 99%. మేబీ కొంతమంది అనొచ్చు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు అన్నీ అలాగే కనిపిస్తాయి అని. అండ్ ఐ డోంట్ నో, నెగిటివ్గా కూడా మాట్లాడతారేమో, మీకేం తెలుసు, మీరు వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని. కానీ కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి అర్థమవుతుందండి పరిస్థితులు చూస్తుంటే. చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మేడ్ మూవీస్ లైక్ బాహుబలి, పుష్ప 2 ఆర్ హనుమాన్, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రొడ్యూసరు హ్యాపీగా లేరు. అది మా అందరికంటే ఎక్కువగా మా కార్మికులకు తెలుసు. ఈరోజు నాతో వర్క్ చేస్తున్న సినిమాలో ఎవ్రీ యూనియన్ మెంబర్స్కి తెలుసు మేము ఎంత స్ట్రగుల్ పడుతున్నామో సినిమా కంప్లీట్ చేయడానికి. ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా ఒక స్కెడ్యూల్ అయిపోయేసరికి అమౌంట్స్ రిసీవ్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా 90% ఆఫ్ ది అమౌంట్స్ రావట్లేదు. 90% ఆఫ్ పీపుల్కి అసలు అమౌంట్స్ రికవరీయే అవ్వట్లేదు. మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ హీరో సినిమా వల్ల నష్టపోయామని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది వాళ్ళకి బిజినెస్ చేతగాక చేయలేదంటారు. ఇంకా కొంతమంది మీకేం తెలుసు అసలు అని మాట్లాడతారు. ఇంకా కొంతమంది మేబీ నేను అమ్మాయిని కదా, నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉంటే బెటర్ ఏమో అనేవి చాలా రకాలుగా వినబడతాయి. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్స్లో రేట్ హైక్ చేసే పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ లేరు. అది అందరికంటే ఎక్కువ మా కార్మికులు ఎవరైతే అసోసియేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. అసోసియేషన్స్ వాళ్ళని మేమేం తప్పు పట్టట్లేదు, ఎవరికైనా వాళ్ళకి కావాల్సింది అడిగే హక్కు ఉంది. కాకపోతే ఇది రైట్ టైం కాదు. ప్రొడ్యూసర్స్ అందరము ఏకధాటిగా ఒకసారి ఎప్పుడైతే వాళ్ళకే తెలుస్తుంది కదా, ఈ సంవత్సరంలో ఎన్ని హిట్ మూవీస్ వచ్చాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళని కాదు అనడానికి కూడా మా దగ్గర స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టే కదా చేయలేకపోతున్నాము.
ఎప్పుడైతే సిచ్యువేషన్ సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందో డెఫినెట్గా వీ ఆల్ దేర్ టు అకామిడేట్ దేర్ వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా చూసుకుంటూనే వస్తున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రైస్ హైక్ అడిగితే చేసాము కాదనకుండా. అప్పుడు యూనియన్స్ అందరికీ అడిగినట్టుగా ఇచ్చేసాం. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయాల్సిన టైం ఇది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది పక్కకు పెడితే 24 క్రాఫ్ట్స్తో పాటు అందరం కలిసి వర్క్ చేస్తేనే ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. ఐ డోంట్ నో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.